మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Saradaga Sumatho. సో ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను వెజ్ పులావ్ అండ్ టొమాటో చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో రెసిపీ మొత్తం మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. మొత్తం మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అసలు ఎలా వచ్చింది రెసిపీ అనేది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ చికెన్ కర్రీ చేస్తున్నాను. సో దానికి ఫస్ట్ నేను ఏమేమి వేసుకుంటాను అనేది చెప్తాను అనమాట. అంటే కర్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఐటెం చెప్తాను. ఫస్ట్ ఏమేమి వేసుకుంటున్నాను అనేది మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తాను అండ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అండ్ తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసుకుంటాము. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఆనియన్ అవి వేసుకుంటాం. అది నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాము. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ సరిపోతుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటాము. అండ్ ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే, ఆల్రెడీ మనం మిక్సీ వేసుకున్న టొమాటో గ్రేవీ వేసుకుంటాం. అండ్ ఫస్ట్ ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకున్న వెంటనే ఒక 1.5 టొమాటో అనేది పీసెస్ని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో యాడ్ చేసుకుంటాం అది. అండ్ ఈ గ్రేవీ యాడ్ చేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా ఈ గ్రేవీ అయితే ఉంటుంది. ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఒక 7 మినిట్స్ అలా వేగితే సరిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి తిప్పుకోవాలి. అండ్ నేను ముందు వేయడం మర్చిపోయాను. సో అండ్ ఇక్కడ కరివేపాకు వేసుకుని కొంతసేపు తిప్పుకోవాలి. కొందరు ఫస్ట్లో వేసుకుంటారు, బట్ తర్వాత కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక 4 to 5 మినిట్స్ అలా దాన్ని కుక్ అవ్వనిచ్చిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ మనం ఆల్రెడీ సాల్ట్లో నానబెట్టుకుంటాం కదా, ఆ చికెన్ అందులో వేసేసుకుంటాము. చికెన్ అంతా వేసుకున్న తర్వాత మనకి తగినంత సాల్ట్ కావాలంటే సాల్ట్, ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ముక్కకు పట్టు ఉంటుంది కొంచెం. సో సాల్ట్ అనేది కొంచెమే టేస్ట్ చూసుకుని వేసుకుంటాము. అండ్ దీన్ని అంటే మొత్తం ఆల్రెడీ ఉన్న గ్రేవీని పీసెస్ని కలిసేలా తిప్పుకుని ఆ తర్వాత దీన్ని ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనం దాకా కుక్ చేసుకుని వాటర్ వేసుకుంటాము. వాటర్ వేసి 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ వాటర్ వేసేసాను, మా మమ్మీ కొంచెం తక్కువ వేసుకోమని చెప్పారు. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. లేదు, 15 మినిట్స్ అయిపోయిన తర్వాత దగ్గర పడిపోయిన తర్వాత మనం దించేసుకుని ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఆ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. కొంచెం పెద్ద రైస్ కుక్కర్ తీసుకొని ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకుంటాము. అండ్ ఆ తర్వాత మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలాలన్నీ వేసుకుంటాం అనమాట. మసాలాలు ఏంటి అంటే జీలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి, ఇవన్నీ మనకి తగినంత వేసుకుంటాము. ఎందుకంటే కొందరు ఎక్కువ మసాలా తింటారు, కొందరు చాలా తక్కువ మసాలా తింటారు. కాబట్టి మనం ఎంతైతే తింటామో దానికి తగ్గట్టు మనం వేసుకుంటాం అనమాట. ఆ తర్వాత మసాలా అన్నీ వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నది 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ అనేవి అందులో వేసేసుకోవాలి. యాక్చువల్గా ఫ్రై చేసి ఉంచుకోవచ్చు. నేను ఫ్రై చేసిన ఆల్రెడీ వేరే దాంట్లో ఫ్రై చేసి ఉంచుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ యాడ్ చేసేసాను. కొంచెం ఆనియన్ వేగిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. అంటే ఫస్ట్ బాగా క్యారెట్ అనేది వేసుకోవాలి. క్యారెట్, బీన్స్ అనేవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత
మొత్తం పొటాటో అవి ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ మనం విజిల్ పెట్టకుండానే పెట్టుకుంటాం కాబట్టి బాగా ఎక్కువ బాయిల్ అయిపోవాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్స్ అనేవి జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ ఏం కాదు, టేబుల్ స్పూన్ అంత వేసుకోండి. మీకు ఎంత మసాలా మీకు తినేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, అండ్ 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాం. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటాము. అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటాము. బిర్యానీ మసాలా మన దగ్గర ఉంది అంటే అది ఆప్షనల్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ కర్రీ అదే ఈ మసాలా అన్నీ పట్టింది చల్లారేదాకా మనం కింద ఆపేసుకుంటాం అన్నమాట. అది బిర్యానీ మసాలా మొత్తం వేసేసాను. గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుని అది చల్లారేదాకా దాన్ని పక్కనే వదిలేయాలి. ఎందుకంటే మనం కర్డ్ కలుపుతాం కాబట్టి కర్డ్ అనేది ఏమవుతుందంటే వేడిగా ఉంటే ఒక్కొక్కసారి విరిగిపోతుంది కదా. సో అందుకని కాసేపు ఆపేసి చల్లారిన తర్వాత నేనైతే కర్డ్ యాడ్ చేశాను. కర్డ్ కూడా ఒక 2 to 3 లార్జ్ స్పూన్స్ వేసుకోవచ్చు. గుంటగరిటె అంటారు చూడండి, అలాంటి ఒక 2 to 3 వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. నేనైతే యాడ్ చేసుకుని ఒక 1 to 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత చూసారు కదా ఇలా అవుతుంది. జస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ లేయర్స్లా వేసుకుంటాం కాబట్టి ప్రాసెస్ అనేది అలా అనిపిస్తుంది. సాల్ట్ అనేది ఇప్పుడు కొంచెం వేసుకుందాం, ఎందుకంటే వాటర్ వేసుకున్న తర్వాత సరిపోకపోతే అప్పుడు మనం మళ్ళీ సాల్ట్ అనేది టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసాను, ఎందుకంటే 1 kg రైస్ చేస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి అందరూ స్టార్టింగ్ వేసుకుంటారు, కానీ ఈ టైంలో వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి. మా మమ్మీ అన్నారు ఫస్ట్ వేసేయాలి కదా అని. లేదమ్మా ట్రై చేద్దాం బాగుంటుంది కదా అని నేను కొత్తగా ట్రై చేశాను. బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు లేయర్ స్టార్ట్ చేస్తాం మనం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని గీ కూడా వేసుకుందాం. మంచి టేస్ట్ వస్తుంది మనం ఎప్పుడైనా నెయ్యి వేసుకుంటే. నెయ్యి టేస్టే వేరు. అండ్ నేను ఆల్రెడీ మధ్యలో గ్యాప్ ఉన్న దగ్గర దాన్ని ఏమంటారు, మళ్ళీ కొంచెం కొత్తిమీర తీసుకుని వేసుకుందాం. కుంకుమ పువ్వు నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం బిర్యానీ మసాలా ఉంచుకుని అది లేయర్స్ వేసినప్పుడు అక్కడక్కడ జల్లాలి. కొంచెం జస్ట్ అలా జల్లితే బాగుంటుంది. అండ్ ఇక్కడ కొంచెం నేను దాన్ని ఏమంటే కుంకుమ పువ్వు కలిపిన మిల్క్ అనేది నేను యాడ్ చేశాను. ఎక్కువ యాడ్ చేయలేదు, కొంచెం యాడ్ చేశాను. అండ్ ఇక్కడ కొంచెం టైం అయిన తర్వాత రైస్ అనేది మనం నానబెట్టుకుని ఉంచుకుంటాం కదా, ఒక 10 to 15 మినిట్స్. ఆ రైస్ని ఒక లేయర్లా వేసుకుంటాము. ఆ రైస్ ఒక లేయర్ వేసుకుని మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. మళ్ళీ కొత్తిమీర వేసుకుంటాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గీ ఉంటుంది కదా, గీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. నేను మొత్తం వేసేసాను. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది వేసుకోరు, బట్ ట్రై చేయండి బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా నేనైతే వేసుకుంటాను. అండ్ మళ్ళీ రిపీట్ చేసే ప్రాసెస్సే. మళ్ళీ గీ యాడ్ చేసుకుందాం. గీ టేస్ట్ చాలా బాగుంటుంది, యాడ్ చేసుకోవడం మర్చిపోతే. ఇక్కడ మళ్ళీ సేమ్ మసాలా అలా జల్లుకుంటాం అనమాట. మళ్ళీ నేను ఇక్కడ మిల్క్లో ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాను కదా కుంకుమ పువ్వు, కొంచెం కలర్ రావటం కోసం మాత్రమే. అది కూడా యాడ్ చేసుకుని మనం వాటర్ వేసేసుకోవాలి. 1 kg రైస్ కాబట్టి ఇప్పుడు ఆ గ్లాస్తో నేను మెజర్మెంట్ తీసుకున్నాను. 4 గ్లాసెస్ వచ్చింది. ఒక గ్లాస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. సో అలా మొత్తం ఫిల్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ మొత్తం అంతా ఒకసారి కింద అంటుకుంటుంది కదా, మనం కలుపుకుంటూ ఉంటే జస్ట్
ఫుల్గా కలపకుండా జస్ట్ అటు ఇటు తిప్పుతామన్నమాట. తిప్పిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుని మూత పెట్టేసుకుని 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, నేను మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకున్నాను. తర్వాత మిగతాదంతా లోలో ఒక 15 మినిట్స్ అయితే అయిపోతుంది. బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నావా? చాలా వెయిట్ చేస్తున్నా. టేస్ట్ ఎలా ఉంటుందో మరి. ప్రయోగం నెంబర్ 1. #ప్రయోగం నెంబర్ 1. ఇంకో క్యాండిడేట్ కూడా వెయిట్ చేస్తున్నాడు ఎప్పటి నుంచో. కర్రీ అయిపోయింది, బిర్యానీ ప్రాసెస్ జరుగుతుంది. ఫైనల్గా మొత్తం అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నేను అంటే ఎలా ఉంది చూడటానికి అనేది చూపిస్తాను వాళ్ళకి పెట్టిన తర్వాత. అండ్ ఇక్కడ ఏమైంది అంటే బయట సౌండ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, కాకులు వేరుస్తున్నాయి అని చెప్పి నేను ఆఫ్ చేసేసాను, మ్యూట్లో పెట్టాను. బిర్యానీ అయితే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. మా అన్నయ్య అసలు చికెన్ తిండి వాడైతే చికెన్ బిర్యానీ ఎంత బాగా తిన్నాడో తెలీదు. 2 సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది నేను చేసిన బిర్యానీ. అంటే చేసిన తర్వాత అంత ఎక్కువ తినాలనిపించదు కదా, సో బిర్యానీ అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా వచ్చింది. బిర్యానీ టైం అంటే వెజ్ పులావ్. సో ఎలా వచ్చింది అనేది వాళ్ళ రియాక్షన్ కూడా నేను క్యాప్చర్ చేస్తాను. ఇది నాకు కాదు, ఎవరైనా తింటే వాళ్ళకి ఇస్తాను. బిర్యానీ చికెన్ మామూలుగా లేదు. బాగుందా? సూపర్. థ్యాంక్ యూ. ఎలా ఉంది బిర్యానీ? నువ్వు చెప్పాలరా నువ్వు కూడా. అవ్వా అరే నీ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ కట్ చేసి పెడతాను రా. ఎందుకు వచ్చా? నేను వెజ్ బిర్యానీ చేశాను అందుకే నేను వెజ్ బిర్యానీ చేసినందుకు మా ఆయన అంత దూరం నుంచి వచ్చాడు పాపం. అయ్యో బిర్యానీ బాగానే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో రెసిపీ మీకు నచ్చిందని అనుకున్నాను. సో మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, ఎందుకంటే నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది వెంటనే మీకు వచ్చేస్తుంది. సో అంటిల్ మై నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బాయ్.